హైదరాబాద్ లో పబ్బులపై పోలీసులు దాడులు చేశారు. 25 పబ్బుల్లో ఎక్సైజ్ నార్కోటిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్ లో ఉన్న వారికి డ్రగ్స్ డిటెక్టివ్ కిట్లతో శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం 50 మందికి పైగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారిని విచారించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. పబ్బులపై కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది. ప్రధానంగా పబ్బుల్లో యువకులు డ్రగ్స్ సేవిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో పోలీసులు చేసిన తనిఖీల్లో సినీ రాజకీయ ప్రముఖులు సైతం డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. దీంతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు పోలీసులు. పలువురిని అరెస్టు చేసిన హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. నగరంలో మాత్రం విచ్చలవిడిగా డ్రగ్స్ లభ్యమవుతోంది. దీంతో యువత డ్రగ్స్ కు బానిసవుతూ ఉన్నారు. డ్రగ్స్ సేవించిన మత్తులో దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. రైట్, ఇక హైదరాబాద్ లోని పలు పబ్బులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వారంలో ఒకసారి టీఎస్ మ్యాప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రిసార్ట్స్, హోటల్స్, పబ్స్, ఈ రెస్టారెంట్ల పైన కంటిన్యూగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ ని కట్టడి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే అనుమానం వచ్చినటువంటి వెంటనే ఎక్కువగా యువత ఏ ఏరియాలో గ్యాదర్ అయ్యి ఈ డ్రగ్స్ కి అడిక్టెడ్ గా మారి ఆ పార్టీలకి వెళ్తా ఉన్నారని దానిపై కూడా దృష్టి పెట్టి సిటీలో ఉన్నటువంటి ప్రతి పబ్ లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అధికారులే కాకుండా ఇక్కడ డాగ్ స్క్వాడ్ ని సైతం రంగంలోకి దింపి డాగ్ స్క్వాడ్స్ తో సహా ఆ పబ్ పరిసర ప్రాంతాలన్నిటి కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎక్కడైనా ఈ డ్రగ్స్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఇమ్మీడియట్ గా ఆ స్మెల్ ద్వారా, వాసన ద్వారా ఆ డాగ్స్ పసిగట్టి ఇక్కడ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వారందరిపైన కేసులు నమోదు చేస్తున్నటువంటి అనేక సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న రాత్రి కూడా శనివారం ఈవినింగ్ టైం నుంచి మొదలుకొని అర్ధరాత్రి వరకు కూడా సిటీలో ఉన్నటువంటి 25 పబ్బులని యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసుల సహాయం తీసుకొని ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో చాలా మందికి ఈ డ్రగ్ టెస్ట్ ఏర్పాటు చేయడంతో దాంట్లో 50 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పాజిటివ్ రావడంతో వాళ్ళందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి ఎప్పటి నుంచి వీరు డ్రగ్స్ కి అడిక్ట్ గా మారి ఉన్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తా ఉన్నాయి, డ్రగ్స్ ముఠాలతో మీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎవరి ద్వారా ఈ డ్రగ్స్ వస్తా ఉన్నాయి అన్నట్టు కూడా విడివిడిగా వీళ్ళందరి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొని వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా సమాచారం అందుతుంది. ప్రతి వీకెండ్ లో టీఎస్ మ్యాప్ ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ వింగ్ ఎప్పటికప్పుడు పనిచేస్తూ రహదారుల పైన, హోటల్స్ పైన, పబ్స్ పైన, కొంతమంది ఇంట్లో షెల్టర్ గా మార్చుకుని అక్కడి నుంచి కూడా డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నటువంటి వాటి అన్నిటిపై కూడా దృష్టి పెట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు కట్టడి చేసి ఈ డ్రగ్స్ చైన్ లింక్స్ అన్ని కూడా కట్ చేసి యువతను ఆ దారిలో నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట ఈ డ్రగ్స్ మూలాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి దాడుల్లో 25 పబ్బుల్లో సోదాలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్ రావడంతో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకొని గతంలో ఇంకెక్కడైనా వీళ్ళు డ్రగ్స్ కేసులో దొరికి ఉన్నారా, జైలు జీవితం అనుభవించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా, వీరిపైన ఎన్ని కేసులు నమోదై ఉన్నాయి, ఏ ముఠాలతో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి, ఏ పబ్ కేంద్రంగా ఈ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారనే దానిపై గురించి వారి నుంచి వివరాలు తీసుకొని వారు ఇచ్చేటువంటి వివరాలను బట్టి అన్ని చోట్ల కూడా మళ్ళీ ఈ వారంలోపు టీఎస్ న్యాబ్ పెద్ద మొత్తంలో సోదాలు నిర్వహించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల కోసం, కొంతమంది సినీ ప్రముఖుల కోసం, కొంతమంది సాధారణ మధ్యతరగతి యువకులనే టార్గెట్ గా చేసుకుని ఈ డ్రగ్స్ ని వారిని అడిక్ట్ చేసి దాని ద్వారా కోట్లాది రూపాయలుగా సంపాదించి ఇక్కడ నుంచి భారతదేశం నుంచి తప్పించుకొని వేరే దేశానికి వెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ డ్రగ్స్ ని ఈజీగా చాప కింద నీరులాగా విస్తరింపజేసి వారి చేతికి అందజేస్తా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి వాటిపైన ఈ మానిటరింగ్ కొనసాగిస్తా ఉన్నారు. ఈ 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని గతంలో వీరు ఎవరి ద్వారా డ్రగ్స్ తెప్పించారు, ఏ రకమైనటువంటి నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ని తీసుకొచ్చి వీళ్ళు సేకరిస్తా ఉన్నారు, ఈ పబ్ కల్చర్ కి ఎలా అలవాటుగా మారారు, కేవలం పబ్ కల్చర్ వరకే పరిమితమయ్యారా, అంతకు మించి డ్రగ్స్ లో కూడా వీళ్ళు సోగుతూ ఉన్నారా అనే దానిపై కూడా పోలీసులకు అనుమానాలు ఉండడంతో వారి నుంచి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ని బట్టి ఫర్దర్ గా రైట్స్ కొనసాగించనున్నారు. బిందు, రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.